ప్రైజ్ ద లార్డ్. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులైనడి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. ఎస్, దేవుడు తగిన సమయమందు ఆయన సమయం కొరకు మనం ఎదురు చూడాలి. దేవుడు తగిన సమయమందు. చాలామంది అనుకుంటారు సమయం అయిపోయిందండి, టైమ్ ఈజ్ అప్, ఇంకా అయిపోయింది నా జీవితంలో, ఇంకా సమయం రాదు, వెళ్ళిపోయిన ఆ సమయం, దాటిపోయిన ఆ సమయం మరలా తిరిగి రాదు అనుకుంటాం చాలాసార్లు. ఇంకా సమయం మా జీవితంలో ఇంకా రాదండి, ఆ సంతోషం మా జీవితంలో రాదండి, అటువంటి ఆనందకరమైన జీవితం, అలాంటి సమృద్ధి నా జీవితంలో రాదు అని అనుకుంటున్నావా? దేవుని సమయం కొరకు ఎదురు చూడు. దేవుడు జోక్యం చేసుకునే సమయం ఒకరోజు ఉంది నీ జీవితంలో. దేవుడు శత్రువుల ఎదుట భోజనం సిద్ధపరిచే సమయం ఒకరోజు ఉంది. దేవుడు నీ విషయమే జోక్యం చేసుకునే సమయం ఒకరోజు ఉంది. ఆయన సమయం కొరకు ఎదురు చూడు. యోహాను శుభవార్త 2వ అధ్యాయంలో అక్కడ కానా అనే పెండ్లి వివాహం దగ్గర ఇక్కడ యేసు తల్లి మరి అక్కడ యేసయ్య దగ్గరకు వచ్చి అంటుంది, అయ్యా నువ్వు ఏదో ఒక అద్భుతం చేయాలి, ఇక్కడ వివాహం ఆగిపోయేటట్టుందంటే ఆయన అంటున్నాడు, అమ్మా నా సమయం ఇంకా రాలేదు, నా సమయం వచ్చినప్పుడు నేను చేస్తాను. ఎస్, దేవుని సమయం కొరకు నువ్వు ఎదురు చూడాలి. నువ్వు అనుకున్న టైంలో ఆయన చేయడు, ఆయనకి మనం సమయం ఇవ్వాలి. ఆయనకి మనం సమయం ఇస్తే ఇదిగో దేవుడు అనుకున్న సమయంలో దేవుడు అనుకున్న సమయంలో దేవుడు చేస్తే అది ఇంకా ఘనంగా ఉంటుంది. యోసేపు లైఫ్లో దేవుడు వాగ్దానం ఇచ్చాడు, దేవుడు దర్శనం ఇచ్చాడు. అది యోసేపు పట్ల నెరవేరటానికి దాదాపు 13 సంవత్సరాలు పట్టింది. నీ లైఫ్లో కూడా దేవుడు ఒక మంచి కార్యం చేస్తాడు. నీ జీవితంలో కూడా దేవుడు మంచి కార్యం చేస్తాడు. టైం అయిపోయింది, టైం ఈజ్ అప్, ఇంకా నాకు మంచి రోజులు తిరిగి రావు, ఇంకా ఆ టైం ఇంకా నా జీవితంలో జరగదు అని అనుకోవద్దు. దేవుడు తగిన సమయమందు నిన్ను ఆయన హెచ్చించబోతున్నాడు. ఆయన ఇదిగో నీ గిన్నె నిండి పొర్లే అలాంటి టైం నా ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. నీ శత్రువులను నీ కాళ్ళ కిందకి తీసుకొచ్చే సమయాన్ని నా ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. ఇదిగో ఆయనకి మనం సమయం మనం ఇవ్వాలి. అబ్రహాము జీవితంలో జరిగింది కదా, ఇదిగో ఆయన జీవితంలో నవ్వు లేదు, అబ్రహాము లైఫ్లో నవ్వు అనేది లేదు. కానీ దేవుడు అంటున్నాడు, నిర్ణయ కాలమున అబ్రహాముని దేవుడు జ్ఞాపకం చేసుకొని దేవుడు నవ్వుని దేవుడు అనుగ్రహించలేదా? అవును, అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా దేవుడు నిలబెట్టలేదా? నీ జీవితంలో నువ్వు దేవునికి సమయం ఇస్తే ఆయన తగిన సమయమందు ఆయనని హెచ్చిస్తాడు. ఆయన సమయంలో ఆయన నిన్ను ఖచ్చితంగా నిన్ను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఈ వాక్యం, ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ నీ జీవితంలో సమయం దేవుడు నీ కొరకు అనుకున్న సమయంలో తప్పక నీ జీవితంలో చేయబోతున్నాడు. ఆయన సమయం కొరకు ఎదురు చూద్దాం. దేవుడు ఈ కొద్ది మాటలు మనందరి వినికిడిలో ప్రభు దీవించునుగాక. ఆమెన్.